తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్ పార్టీలను సంప్రదించి మేము తీర్పులు ఇవ్వాలా అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా ఆయన పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు చేసినటువంటి సీరియస్ వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా, సీఎం బాధ్యతగా ఉండాలి కదా, ఎలా మాట్లాడతారు అంటూ కూడా జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే రేవంత్ కు గౌరవం లేదు అనేటువంటిది జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెబుతూ సీఎం రేవంత్ కు వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి. ఓటుకు నోటు కేసుపై విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ కేవలం దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇట్లా మాట్లాడితే అట్లా మిగతా వ్యవస్థలపైన ఎట్లా ప్రభావితం చేయగలుగుతారు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్ పార్టీలను సంప్రదించి మేము తీర్పులు ఇవ్వాలా అంటే వారు చెప్పినటువంటి డైరెక్షన్ లో మేము ముందుకు వెళ్లాలంటూ కూడా తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేసింది. అయితే రేవంత్ ప్రవర్తన ఇలా ఉంటే ఓటుకు నోటు కేసు విచారణ రాష్ట్రం బయట నిర్వహిద్దామంటూ కూడా జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఓటుకు నోటు కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగి ఆర్గ్యుమెంట్ సందర్భంగా పిటిషన్ పై విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమించినటువంటి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా అడ్వకేట్ గుర్తు చేసినటువంటి నేపథ్యంలో ఈ తరహా వాతావరణం దేశంలో మంచిది కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయ పార్టీ పరంగా ఆయన ఆ స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా ఆ రాష్ట్రానికి మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరైంది కాదు అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పుకొచ్చింది. దీని తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఇవాళ జరిగినటువంటి దానిపైన కూడా సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దాంట్లో పోస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.